నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కమిషనరేట్లో పోలీస్ డ్యూటీ, విద్యతో వ్యాపారం, ఆర్జీవన్లో సోనీ బాల వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్, యువజన సేవల కమిషనర్ సింగరేణి సిఎండ్ఎండి సతీమణి, ఐఎఫ్ఎస్ అధికారి అకోయిజం సోనీ బాలాదేవి ఈరోజు కార్మిక సింగరేణి ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె క్రీడాకారులు, క్రీడా శిక్షకులు, క్రీడా శాఖ అధికారులతో సమావేశమై గ్రామాలు, పట్టణాలు, సింగరేణి బొగ్గని ప్రాంతాల్లో క్రీడలకు మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలపై యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచే క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం రామగుండంలోని సింగరేణి అతిథి గృహం ప్రాంగణాన్ని సందర్శించి సోనీ బాలాదేవి పారిజాత మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి అటవీ విభాగం చేపడుతున్న హరితారం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అటవీ బానోతు కర్ణ, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన డిప్యూటీ డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, క్రీడా శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. క్రీడల అభివృద్ధితో పాటుగా పర్యావరణ పరిరక్షణ కూడా సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని, యువత ఆరోగ్యవంతమైన జీవన శైలి అలవర్చుకోవాలని సోనీ బాలాదేవి ఈ సందర్భంగా అన్నారు. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. 1000 రూపాయలకే 4 ప్యాంట్ క్లాత్స్, 1000 రూపాయలకే 4 షర్ట్ క్లాత్, 1000 రూపాయలకే 2 రేమోండ్స్ ప్యాంట్ క్లాత్స్, 1000 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాత్, 599 రూపాయలకి 60 వైట్ లెనిన్ షర్ట్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సాధనతో, పోటీ తత్వంతో నైపుణ్యం, సామర్థ్యం మెరుగుపడతాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందికి కమిషనరేట్ స్థాయి 3వ పోలీస్ డ్యూటీ మీట్ 2026 కార్యక్రమాన్ని సిపి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ పెద్దపల్లి, మంచిర్యాల జోన్లకు చెందిన అధికారులు, సిబ్బందికి కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ ట్రాకింగ్, పేలుడు పదార్థాల గుర్తింపు, యాంటీ సబోటేజ్ తనిఖీలు, కంప్యూటర్ అవగాహన, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనపరిచిన అధికారులు, సిబ్బందికి జోనల్ స్థాయి పోటీలో పాల్గొనే అవకాశం లభిస్తుందని, అనంతరం జాతీయ స్థాయిలో నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుందన్నారు. పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొనే వారందరూ తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలని, ఇక్కడ ఎంపికై కాళేశ్వరం జోన్ తరఫున, రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించి రామగుండం కమిషనరేట్కు, కాళేశ్వరం జోనుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ కె శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేందర్, ఏఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
గోదోర్గన్ పారిశ్రామిక ప్రాంతంలో కొన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు మేము చెప్పిన బుక్ స్టాళ్లలోనే బుక్స్ తీసుకోవాలని విద్యార్థుల తల్లులను ఇబ్బంది గురిచేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోక తప్పదని ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రీతం మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులకు విద్యను అందించాల్సింది పోయి విద్యతో వ్యాపారం చేస్తున్నారన్నారు. డిస్ట్రిబ్యూషన్తో పర్సెంటేజ్ మాట్లాడుకొని అధిక రేట్లకు బుక్స్ను బట్టలను విక్రయిస్తున్నారన్నారు. విద్య నేర్పించాల్సిన ఉపాధ్యాయులే చాప కింద నీరుల అవినీతి అక్రమాలకు పాల్పడితే విద్యార్థులకు ఏం సందేశం ఇచ్చినట్టు అవుతుందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ని అధిక ధరలకు విక్రయిస్తే చూస్తూ ఊరుకోమని, విద్యాధికారులు స్పందించకుంటే వారి కార్యాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాతంగి సాగర్, ఆర్ఏ జశ్వంత్, గుడిసెల పనిత్, సంగే రాహుల్ తదితరులు ఉన్నారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా విద్యా వ్యాపారం చేయడం జరుగుతూ ఉంది. పాఠ్య పుస్తకాలను ఒకే బుక్ స్టాల్లో తీసుకోవాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూసుకున్నట్టయితే పాఠ్య పుస్తకాలను ఏ బుక్ స్టాల్లోనైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ పాఠశాల వాళ్ళు పర్సెంటేజ్కు మాట్లాడుకొని ఒకటే బుక్ స్టాల్, వారు చెప్పినటువంటి బుక్ స్టాల్లో తీసుకునే విధంగా వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులను. ఎవరైతే ఇట్లా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో ఆ పాఠశాలలను సీజ్ చేయాలని చెప్పి విద్యాధికారులను కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని పాఠశాలలు పర్సెంటేజ్తో మాట్లాడుకొని సపరేట్ బుక్ స్టాల్ పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు అంటే లక్షల రూపాయలు దండుకోవడం. అంటే ఈరోజు మనం చూసినట్లయితే విద్యను మనకు అందించే పరిస్థితి లేదు, విద్యా వ్యాపారం చేయడం జరుగుతూ ఉంది. పాఠ్య పుస్తకాల పేరిట, డ్రెస్సుల పేరిట అంటే ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు. విద్యాధికారులు కూడా చూడనట్టు వెళ్తూ ఉన్నారు. విద్యాధికారులు స్పందించాలి. నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కొన్ని పాఠశాలలు అయితే మనము ఆన్లైన్లో పాఠ్య పుస్తకాలను, డ్రెస్సులను కూడా అమ్మడం జరుగుతూ ఉంది. ఇక్కడ విద్యాధికారులు ఉన్నారా లేరా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ బుక్స్ నిబంధనల విరుద్ధంగా అమ్ముతున్నారని చెప్పి విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేసినప్పటికీ కూడా విద్యాధికారులు మరి ఆన్లైన్లో ఎట్లా చేస్తారని చెప్పి అడిగే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాను. విద్యాధికారులు కూడా వెంటనే స్పందించి నియమ నిబంధనలు పాటించకుండా ఎక్కడ పడితే విచ్చలవిడిగా
పాఠ్య పుస్తకాల మీద వ్యాపారం చేస్తున్నటువంటి పాఠశాలలపై ఏఎస్ఎఫ్గా దాడులు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విద్యాధికారులు కూడా మేము ఫోన్ చేసినప్పుడు స్పందించకుండా మేము మీటింగ్లో ఉన్నామని చెప్తేనైతే మీకు కూడా మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఎవరైనా పాఠ్య పుస్తకాల పేరిట అధిక రేట్లకు పాఠ్య పుస్తకాలను అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తే దాడులు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో వివిధ పోలీస్ స్టేషన్లు నమోదైన దర్యాప్తులో ఉన్న, అలాగే కోర్టు విచారణలో ఉన్న కాంపౌండబుల్ కేసుల్లో ఐపీసీ కేసులు 637, ప్రత్యేక చట్టాలకు సంబంధించిన కేసులు 46 పరిష్కరించబడ్డాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా పెట్టి కేసులు, ట్రాఫిక్, ఎక్సైజ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర స్వల్ప చట్టపరమైన కేసులు వేగంగా పరిష్కరించబడినట్టుగా తెలిపారు. పెండింగ్ కేసుల పరిష్కారంతో ప్రజలకు సమయం, ధనం ఆదా అవుతాయన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేసుల పరిష్కారానికి సహకరించాలని కోరారు. పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఈ విజయవంతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు. గత 15 రోజులుగా రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు, కోర్టు సిబ్బంది కేసుల్లో ఉన్న పక్షాలను స్వయంగా కలిసి రాజీ మార్గమే ఉత్తమ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చునని అవగాహన కల్పించడంతో నిర్దేశించిన లక్ష్యానికి మించి కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.